మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపీకృష్ణ, ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఈ మీటింగ్ లో ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి? భారీ ఆపరేషన్ కి భారత్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్రాలని ఆదేశించారు. సో అన్ని వ్యవస్థలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. భారత సైనిక చర్య తిరిగి మొదలు కాబోతోంది. ఈసారి మరింత గట్టిగా మరింత ధీటుగా పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతోంది భారత సైన్యం. మరోపక్క ప్రధాని నివాసంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. సో ఆ కోర్ కమిటీ అంతా కూడా భేటీ అయ్యి ప్రస్తుత పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ నుంచి ముఖ్యంగా పాకిస్తాన్లో సైన్యంలో ఉన్నది సైనికులా లేక ఉగ్రవాదులా అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాల్పుల విరమణకు అంగీకరించి అక్కడ ఉన్న ఉప ప్రధాని ప్రకటన చేసి అక్కడ ముఖ్యంగా మేము కాల్పులకు తెగబడ్డం అంటూ పాక్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకి కాల్ చేసి కాల్పులను విరమిద్దామని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ కాల్పులకు తెగబడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని అప్రమత్తం చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఇటు హోంశాఖ కార్యదర్శి అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎటువంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కోవాలి, ముఖ్యంగా దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి రాష్ట్రాలని అప్రమత్తం చేయడం జరిగింది. ఇంకా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో డ్రోన్స్ని గుర్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు భారత ఏరియల్ రక్షణ వ్యవస్థతో వాటిని కూల్చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల బాంబులు పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనంతటికీ కారణం ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటు చేస్తుందా పాక్ ప్రభుత్వం పైన? పాక్ ప్రభుత్వం దీని గురించి ఏమైనా వివరణ ఇస్తుందా? ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన అనేక సార్లు అక్కడ ఉన్న సైనిక అధికారులు తిరుగుబాటు చేశారు. భారత్తో జరుగుతున్న వివాదాల విషయంలో వారి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నవాజ్ షరీఫ్ విషయంలో కానీ, ఇమ్రాన్ ఖాన్ విషయంలో కానీ, ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని కూడా అక్కడ సైన్యం వ్యతిరేకిస్తుందా? సైన్యమే టెర్రరిస్టులా వ్యవహరిస్తున్నారా? సో దీనంతటికీ కూడా కాసేపట్లో స్పష్టత రాబోతోంది. ఎందుకు వారు కాల్పుల విరమణకి అంగీకరించి మళ్ళీ భారత్పై తెగబడుతున్నారు, భారత సైనిక పోస్టుల పైన అలాగే సివిలియన్స్ పైన ఎందుకు తిరిగి దాడి చేస్తున్నారు అన్న దానికి సంబంధించి ముఖ్యంగా పాక్ ఇటు రాజకీయ నాయకులు స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఇంకా దీనికి సంబంధించి పాక్ రాజకీయ నేతల నుంచి కానీ, పార్టీల నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకు కాల్పుల విరమణని అంగీకరించి మళ్ళీ ఎందుకు ఈ విధంగా దాడులకు తెగబడుతున్నాం అనేది. సో అది తెలుసుకునే పనిలో కూడా ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కోర్ కమిటీ ప్రధాని కార్యాలయం అలాగే విదేశాంగ శాఖ కార్యాలయం కూడా అంతర్జాతీయ సమాజం దృష్టికి, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇటు అలాగే జేడీ వ్యాన్సన్ ఇటు మార్కో రూబో అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రి, సో వీరంతా కూడా ఎంతో ప్రయత్నించి దీన్ని 48 గంటల పాటు మేము చర్చించి అన్నీ చేశాం, పాక్పై ఒత్తిడి తెచ్చాం, భారత్ను కూడా అభినందించడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్నందుకు. కానీ అది 3 గంటలు కూడా నిలవలేదు. ఎందుకు? ఇది ప్రభుత్వం ముఖ్యంగా తనకిష్టం లేకుండా చేసిన చర్య, లేక పాక్ సైనికాధికారులకే అది ఇష్టం లేకుండా పాక్ ప్రభుత్వమే చేసి ఈ నిర్ణయానికి ఒప్పించిందా? ఇప్పుడు పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ సైన్యం గౌరవించకుండా తిరుగుబాటు చేస్తూ భారత సైన్యంపై దాడి చేస్తుందా? దీనికి ఎవరు ప్రతిఫలం అనుభవించాలి? ఇటు పాక్ సైన్యమా, పాక్ ప్రభుత్వమా, పాక్ ప్రజల? సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక గట్టి ఆపరేషన్కి ప్లాన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖలు అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు బోర్డర్స్ వద్ద భద్రతని కట్టుదిట్టం చేసి ముమ్మరంగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే దిశగా వరల్డ్ కమ్యూనిటీకి ఏ విధంగా పాక్ ఈ దుశ్చర్యలకు పాల్పడుతుంది, ఇచ్చిన మాట మీద ఉండకుండా అలాగే చేసిన ఒప్పందాన్ని గౌరవించకుండా ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది చెప్తూనే ఇక మేమేం చేయలేం, మేము జోక్యం చేసుకోం పాక్ విషయంలో అనే తీరులో పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి సో పాక్ సైనిక చర్యకి ధీటైన ప్రతిచర్యను భారత్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఎప్పటికప్పుడు నివేదికల్ని భారత ప్రధాని అక్కడి నుంచి ఆపరేషన్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి పరిశీలిస్తున్నారు. అక్కడే త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు, విదేశాంగ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ విభాగాలకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన పని ప్రధాని నివాసం నుంచే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి. సో త్రివిధ దళాలకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆపరేషన్స్కి సంబంధించి రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. సో ఏ క్షణమైనా సరే భారత్ తన రిటాలియేషన్ని మరింత తీవ్రతరంగా
చేసే అవకాశం ఉంది. 12 ఎయిర్ బేస్లని కొలాప్స్ చేశారు పాకిస్తాన్కి సంబంధించి. అలాగే పాకిస్తాన్ ఆయుధ గోడౌన్స్ని ధ్వంసం చేశారు, పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ని ధ్వంసం చేశారు. సో మేము ఇక తట్టుకోలేము అన్న సందర్భంలో కాళ్ళ బేరానికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఇప్పుడు దాడులకు తెగబడుతుంది. ఒకవేళ కాల్పుల విరమణ అంగీకరించినా కూడా భారత్ కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు. దేశ సరిహద్దుల్లో, ఇటు అంతర్జాతీయ సరిహద్దుల్లో కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కానీ భారత సైన్యాన్ని వెనక్కి తీసుకోలేదు. అలాగే కావాల్సిన మెజర్స్ ఏవైతే సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయో వాటిని అదేవిధంగా కొనసాగించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ జరుపుతున్న కాల్పుని తీవ్రంగా గట్టిగా ధీటుగా సమాధానం ఇస్తూ ఎదురు కాల్పులు కూడా భారత సైన్యం చేస్తోంది. సో ఇక భారత వాయుసేన రంగంలోకి దిగే అవకాశం ఉంది. భారత నేవల్ ఫోర్సెస్ అరేబియన్ సీ నుంచి ఐఎన్ఎస్ సూరత్ సహా ఇటు బాలిస్టిక్ మిసైల్స్తో అక్కడి నుంచి విరుచుకుపడే అవకాశం కనపడుతుంది. ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్తో దాడులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి పాక్ ప్రభుత్వం చేదాటిపోయింది అన్న సమాచారం ఒకవేళ భారత్కి తెలిస్తే ఇక ఖచ్చితంగా పాక్ సైన్యం పని అయిపోతుంది. పాక్ ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇదంతా కూడా ముందుండి నడిపిస్తున్నాడా, ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నాడా, ఎందుకు ఈ విధంగా ఇటు కాల్పుల విరమణని అంగీకరించకుండా దాడులకు తెగబడుతున్నారు అన్నది భారత ప్రభుత్వానికి స్పష్టత వస్తే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ స్టెప్ని భారత ప్రభుత్వం తీసుకోనే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్ గోపీకృష్ణ, ఇక పాకిస్తాన్ ఏకాకి కాక తప్పదు. ఎందుకంటే ముందుగా ఈ పీస్ టాక్స్ సీజ్ ఫైర్ కి సంబంధించి ప్రతిపాదన పాకిస్తాన్ తరపు నుండే వచ్చింది. ఆ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వం వహించడం, దాన్ని భారత్ ఒప్పుకోవడం జరిగింది. 5 గంటల నుండి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందంటూ 2 దేశాల ప్రతినిధులు అధికారికంగా ప్రకటించడం, అలానే ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి మరింత డిస్కషన్స్ నెక్స్ట్ 12వ తారీఖున ఉండబోతున్నాయంటూ, దానికి ఏ స్థలంలో ఈ పీస్ టాక్స్ జరగాలి అన్న విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామంటూ 5 గంటలకి ఇటు భారత ప్రతినిధులు అలానే పాక్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేవలం 3 గంటలు మాత్రమే ఆ సీజ్ ఫైర్ అమలైంది. ఆ తర్వాత 9 గంటల నుండి 3 గంటల పాటు కామ్గా ఉన్న పాకిస్తాన్ సైన్యం ఇక 3 గంటల తర్వాత నుండి మరొకసారి ఇటు సరిహద్దు ప్రదేశాల్లో, సరిహద్దు గ్రామాల్లో మరొకసారి ఫైరింగ్ స్టార్ట్ పెట్టింది. ఇటు జమ్మూ కాశ్మీర్, మరోవైపు పంజాబ్, మరోవైపు ఇటు రాజస్థాన్లో కూడా డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఆ డ్రోన్లను సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొడుతోంది. మరోవైపు అన్ని రాష్ట్రాల సిఎస్లతో ఇటు కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సిఎస్లతో మీటింగ్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇటు వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఒక హై లెవెల్ మీటింగ్ ప్రస్తుతం ప్రధాని ఇంటి దగ్గర కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన కోర్ కమిటీ మెంబర్స్ ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. భారీ సైనిక చర్య ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. ఇప్పటికే అన్ని త్రివిధ దళాలు సిద్ధమైపోయాయి పాకిస్తాన్ పై పోరుకి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు మధ్యాహ్నం అమెరికా మధ్యవర్తిత్వం వహించడం, ఆ సీజ్ ఫైర్ అమల్లోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మరొకసారి తన కుటిల బుద్ధిని బయట పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి భారత్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ ఖచ్చితంగా ఒక భారీ రిటార్డ్ అయితే ఇవ్వబోతోంది. అది ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సీజ్ ఫైర్ అయినా భారత ఆర్మీ మాత్రం బార్డర్లో చాలా అలర్ట్ గానే ఉంది. దీంతో 3 గంటల తర్వాత పాకిస్తాన్ ఎప్పుడైతే డ్రోన్లను ప్రయోగించిందో వెంటనే భారత ఆర్మీ సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టింది. చాలా ప్రాంతాల్లో బాంబుల శబ్దాలు వినిపించాయి. అలానే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గత 3 రోజుల నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి, బ్లాక్అవుట్ ప్రకటించబడింది అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా మరొకసారి భారీ శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి కొంచెం భయంకరంగానే ఉంది. ముందుగా అంటే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అంతా సవ్యంగానే ఉంటుందని అనుకున్న నేపథ్యంలో ఎక్కడా పరిస్థితులు ఇంకా చక్కదిద్దుకోలేదు. పాకిస్తాన్ మరొకసారి దాడులకు తెగబడడంతో ఇండియన్ ఆర్మీ అంతే ధీటుగా తిప్పికొడుతోంది.